హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళు లంచ్లో కానీ డిన్నర్లో కానీ పూరి, చపాతీ, రోటీ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటున్నారు కదా. మనం చిన్న టిఫిన్ సెంటర్ నుంచి పెద్ద 5 స్టార్ హోటల్స్ వరకు పూరి, చపాతీ ఇంకా రోటీసు ఇలాంటి వాటిల్లోకి ఎన్ని కర్రీస్ ఉన్నా మన ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఆలు కుర్మా అన్నమాట. కొన్ని ఏరియాస్‌లో దీన్ని శనగపిండితో కూడా చేస్తారు. నేనైతే రెండిటిని మిక్స్ చేసి చేస్తాననమాట. చపాతీలు చూస్తున్నారా ఎంత సాఫ్ట్‌గా పొరలు పొరలుగా నీట్‌గా వచ్చినాయో. ఇలా చపాతీలు రావాలంటే కొన్ని చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది కూడా ఇంకొక వీడియోలో అయితే షేర్ చేస్తాను. వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనము శనగపిండి ఇంకా ఆలు కుర్మా ఎలా చేసుకోవాలో పూరి, చపాతీ, రోటీస్‌లోకి చూసేద్దాము. అందుకోసం ముందుగా పొయ్యి మీద పెనం పెట్టుకొని ఒక 2, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. అది వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కావాలంటే మీరు మినపప్పు కూడా వేసుకోవచ్చనమాట. పచ్చిశనగపప్పు మాత్రం ఈ కర్రీలో చాలా మంచి టేస్ట్ వస్తుంది. అవి వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలైతే తీసుకొని కట్ చేసుకొని ఇలా వేసుకుంటున్నాను. ఇందులో కాస్త పెద్ద ముక్కలుగానే తగులుతుంటే బావుంటుంది. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇవన్నీ కొంచెం వేయించుకోవాలన్నమాట. బాగా బ్రౌన్ కలర్‌లో వేగిపోకూడదు. ఆనియన్స్ ఉడకాలి, కలర్ చేంజ్ అవ్వాలి కాస్త లైట్‌గా. అలా వేయించుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయకపోతే ఇంకా ఒక లైక్ అయితే చేయండి. వీడియోని చివరి వరకు అయితే చూసేసేయండి. తర్వాత ఇందులో కారం కోసము ఒక 4, 5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. ఒక బిగ్ సైజ్ టమోటాని తీసుకొని కట్ చేసి వేసుకున్నాను అనమాట. ఒకే టమోటా అండి ఇన్ని ముక్కలైతే వచ్చినాయి. స్మాల్ సైజ్ అయితే ఒక 2 తీసుకోవచ్చు. ఇంకొంచెం మీకు పుల్లగా కావాలంటే ఒక 2, 3 అయినా తీసుకోవచ్చనమాట. ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇందులో శనగపిండినైతే మిక్స్ చేస్తున్నాను. అందరూ శనగపిండినైతే వాటర్‌లో మిక్స్ చేసి ఉడికేటప్పుడు వేస్తారండి. అలా వేస్తే శనగపిండి పచ్చి వాసన వస్తూ అస్సలు టేస్ట్ అయితే బాగోదనమాట. ఇలా కనుక పోపు పెట్టుకున్నప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి వేయించుకుంటాం కదా. ఇందులోనే కాస్త శనగపిండిని వేసుకొని కొంచెం లైట్‌గా స్లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఓపికగా ఇలా గనక ఫ్రై చేసుకుంటే శనగపిండి టేస్ట్ అయితే చాలా బావుంటుంది. పచ్చి వాసన అస్సలు రాదు. ఉండలు కూడా కట్టకుండా ఈజీగా కర్రీలో అయితే మెల్ట్ అవుతుందనమాట. ఇది కాస్త మంచి అరోమా వచ్చే వరకు స్లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించాక హాఫ్ స్పూన్ పసుపు వేశాను. మీ రుచికి సరిపడినంత పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా. నేనైతే ఇక్కడ ఒక టీ స్పూను కారం కూడా వేస్తున్నాను. అందుకే మీ కారానికి తగినంత కారం వేసుకోమని చెప్తున్నాననమాట. తర్వాత ఇవి కూడా కొంచెం కలిపిన తర్వాత మన క్వాంటిటీకి తగినట్లుగా కొంచెం వాటర్ అయితే పోస్తున్నాననమాట. నేనైతే ఇక్కడ ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను. వాటర్ ఒకేసారి వేయకూడదండి. మనం శనగపిండి మిక్స్ చేస్తున్నాం కాబట్టి ఒకటేసారి ఎక్కువ వాటర్ పోసేస్తే వంటలు కట్టేస్తుంది శనగపిండి. కాబట్టి కొంచెం కొంచెం వాటర్ ఇలా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ, శనగపిండి వేసాం కాబట్టి ఎక్కువ వాటర్ తీసుకుంటుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ వంటలు కట్టకుండా నీట్‌గా అయితే స్లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఇలా కలుపుతూ ఉంటే వంటలు కట్టకుండా నీట్‌గా మిక్స్ అవుతుందనమాట. తర్వాత నేను ఒక హాఫ్ కేజీ బంగాళాదుంపల్ని ఉడికించుకొని ఇలా మరీ పౌడర్ లాగా కాకుండా కొంచెం ముక్కలు తగులుతున్నట్టుగా ఇలా చేత్తోనే మ్యాష్ చేసుకున్నాననమాట. ఆ మిక్స్చర్‌ని కూడా ఇందులో వేసేసి కలిపేసుకుంటున్నాను. ఇదంతా వేసిన తర్వాత మనకు క్వాంటిటీ అర్థమవుతుంది కాబట్టి ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్ అయితే వేసుకొని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే వాటర్‌ని వేసుకొని రెడీ చేసుకోవాలన్నమాట. నేనిక్కడ 3 స్పూన్లు శనగపిండి తీసుకున్నాను. హాఫ్ కేజీ బంగాళాదుంపలు తీసుకున్నాను. దానికి తగినట్లుగా కాస్త ఉప్పు వేసుకొని తర్వాత కావాల్సినన్ని వాటర్ అయితే పోసేసుకుంటున్నాననమాట. ఈ కర్రీ మనం రెడీ చేసేటప్పుడు కాస్త లిక్విడీ స్ట్రక్చర్‌లోనే ఉండాలండి. అప్పుడే మనం శనగపిండి యూజ్ చేసాం కాబట్టి కర్రీ దించేసిన కాసేపు సర్వ్ చేసుకునేలోపు కాస్త అయితే గట్టి పడుతుందనమాట. అందుకే కొంచెం లిక్విడీగా ఉండేలాగా వాటర్ అయితే వేసుకొని ఉడికించుకుంటున్నాను. ఆల్మోస్ట్ నాకు 1 లీటర్ వరకు వాటర్ అయితే పట్టినాయండి. 4 గ్లాసుల వాటర్ అయితే పోసేసాననమాట. ఇన్ని వాటర్ పడితేనే అది మనం సర్వ్ చేసుకునేటప్పటికి కాస్త కన్సిస్టెన్సీ థిక్‌గా అయ్యి కరెక్ట్‌గా అయితే వచ్చేస్తుంది. ఇలా వాటర్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీకేమైనా సాల్ట్ తగ్గినట్లు అనిపిస్తే ఈ టైంలో చెక్ చేసుకొని సాల్ట్‌ని కూడా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకొని లాస్ట్‌లో ఇలా కొత్తిమీర చల్లుకొని దించేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా 5 స్టార్ హోటల్స్‌లో, రెస్టారెంట్స్‌లో రెడీ చేసినట్టుగా శనగపిండితో చేసే ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయిందనమాట. పూరీస్‌లోకి, చపాతీస్‌లోకి ఇంకా రోటీస్‌లోకి కూడా చాలా బావుంటుంది. టిఫిన్స్‌లోకి, దోసల్లో కూడా చాలా బావుంటుందండి. చూస్తున్నారు కదా! వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.